హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజుశ్రీ ఆఫీషియల్. ఇఫ్ ఇన్ కేస్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఈరోజు ఏంటంటే మాది లాస్ట్ డే ఆఫ్ ఇస్తాంబుల్ ట్రిప్ అనమాట. మేము ఇస్తాంబుల్ నుంచి వేరే స్టేట్కి ట్రావెల్ చేసాము, కెపడోషియాకి, ఫర్ హాట్ ఎయిర్ బెలూన్. మీకు తెలిసే ఉంటుంది, టర్కీలో హాట్ ఎయిర్ బెలూన్ అనేది చాలా ఫేమస్ కదా. సో అది ఎట్లా మిస్ చేసుకుంటాం చెప్పండి. సో దానికోసం మేము అక్కడికైతే ట్రావెల్ చేసామన్నమాట. సో లాస్ట్ డే ఆఫ్ అవర్ బ్రేక్ఫాస్ట్ ఈ హోటల్లో నేనైతే చాలా హైలీ రికమెండ్ చేస్తాను ఈ హోటల్ని కానీ, ఫుడ్ కానీ. అండ్ ఈ హోటల్ వల్ల మాకేంటంటే ట్రావెల్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే ఎక్కడికి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళాలన్నా వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. అండ్ ఫుడ్ కూడా ఎనీ టైం ఫుడ్ దొరుకుతుంది. స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా తెలియకపోయినా కానీ వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఏమన్నా ఎయిర్పోర్ట్కి క్యాబ్స్ బుక్ చేయాలన్నా కానీ వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. చాలా ఫ్రెండ్లీ స్టాఫ్, చాలా పొలైట్గా ఉన్నారు. ఇవన్నీ మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపిస్తూనే ఉన్నాను కదా, బ్రేక్ఫాస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్, బట్ ఏంటంటే ఆప్షన్స్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఇఫ్ ఇన్ కేస్ మీరు టర్కీ ప్లాన్ చేసుకుంటే కనుక హోటల్ డెమిరా అనమాట ఇది. సో యూ కెన్ జస్ట్ చూస్ దిస్ హోటల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ట్రాన్స్పోర్ట్కి కానీ ఆర్ టూరిస్టిక్ ప్లేసెస్కి కానీ. సో హియర్ కమ్స్ ద చీజెస్ ఆర్ వెరీ ఫేమస్ అండ్ దే ఆర్ రియలీ వెరీ డెలిషియస్ అనమాట. అవి హోమ్ మేడ్ లానే ఉంటాయి, అంటే ఆర్టిఫిషియల్ లాగా అట్లా ఏం అనిపించదు. ఈరోజు మా స్నాక్స్ వచ్చేసి పాన్ కేక్ అండ్ దెన్ సాసేజెస్ ఏవో పెట్టారు. మేము సాసేజెస్ తినలేదు. ఇవి టొమాటోస్ విత్ చీజ్ అండ్ ఆనియన్ రింగ్స్ అండ్ దెన్ బాయిల్డ్ ఎగ్ అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ కామన్గా ఉంటుంది కదా ఎవ్రీడే. సో అది అనమాట. లాస్ట్ డేని మేమైతే ఈ హోటల్ని చాలా మిస్ అవుతాము. ఎందుకంటే మాకు బాగా నచ్చిందనమాట పర్సనల్గా. అండ్ ఈరోజు మేము ఎక్కువ ప్లేసెస్ తిరగాలి అని అనుకోలేదు, జస్ట్ స్పైస్ బజార్కి మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే మేము ఈవినింగ్ టైంలో మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఎందుకంటే మాకు రోజంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ట్రావెల్లో. సో ఆఫ్టర్నూన్ వరకు మేము కొంచెం దగ్గరున్న ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేయొచ్చు కదా అన్నట్టు మేము ఈవినింగ్ ఫ్లైట్ అయితే బుక్ చేసుకున్నాము. సో దట్ మేము డైరెక్ట్గా కెపడోషియా వెళ్ళి నైట్ రెస్ట్ తీసుకుంటే అయిపోతుందని. సో స్పైస్ బజార్లో అయితే ఈ డీటెయిల్ వర్క్తో ఈ కప్స్, సాసెస్, ఈ ప్యాన్స్ ఇవన్నీ చాలా డీటెయిల్ వర్క్తో బాగున్నాయి. అండ్ ఈ స్పైస్ బజార్లో ఎక్కువ స్పైసెసే ఉన్నాయన్నమాట. స్పైస్ బజార్కి గ్రాండ్ బజార్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో ఎక్కువ షాపింగ్ రిలేటెడ్, ఇందులో ఎక్కువ స్పైసెస్ అండ్ ఫుడ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. స్పైసెస్ కూడా ఒక 2-3 వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ తీసుకున్నాము. అండ్ మీకు తెలిసిందే కదా, టర్కీలో స్పైసెస్ చాలా ఫేమస్. అండ్ నేను పర్సనల్గా వాటిని టేస్ట్ చేశాను అనమాట. ఇప్పుడు మన లవంగం ఉంటుంది కదా, లవంగం ఎంత స్పైసీగా ఉందంటే ఇవి టర్కిష్ డిలైట్స్ అనమాట. ఇవి కూడా కొంచెం బాగున్నాయి, అన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో ఉన్నాయి అన్నమాట. అండ్ అలానే మేము టర్కీ వచ్చాక బక్లావా తీసుకోవడం ఎలా మర్చిపోతాను చెప్పండి. సో బక్లావా మంచి స్పాట్ అయితే చూసుకొని గూగుల్ రేటింగ్ని పట్టి ఈ షాప్కి అయితే వచ్చాము. అండ్ ఇందులో మనకి ఏమేమి కావాలి అని మనము సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మనకి అది ప్యాక్ చేసి ఇస్తారనమాట. సో నేను అక్కడ సెలెక్ట్ చేస్తున్నాను అనమాట, మాకు ఇవి కావాలి అని చెప్పి. అండ్ అవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. మేము అక్కడ టేస్ట్ చేసాం అండ్ వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చాము ఫ్రెండ్స్కి ఇద్దామని. సో అదే అనమాట, నేను ఇక్కడ చూస్ చేస్తూ ఉన్నాను, ఆయన ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట. బక్లావాస్ అయితే చాలా బాగున్నాయి, అంటే లైక్ బక్లావాస్ కూడా చాలా వెరైటీస్ చూసాను ఇక్కడ అండ్ మంచిగా అనిపించింది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మేము హోటల్కి వెళ్ళాము. హోటల్లోనే క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఇస్తాంబుల్ నుంచి కెపడోషియాకి ట్రావెల్ చేసామన్నమాట. ఎయిర్పోర్ట్లోనే మేము లంచ్ చేసాము, మాకు బయట ఆప్షన్ లేకపోతే. Hope you all like the video and thank you so much for watching. Please do keep supporting us. Thank you.